నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ వెజ్ ఫ్రాంకీ. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకున్నారంటే వెజ్ ఫ్రాంకీ తయారు చేయటం ఇంత సులభమా అంటారు. ఆ స్టెప్స్ ఏంటో, అది ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీని తయారీకై ముందుగా చిల్లీ పికిల్, అలాగే ఫ్రాంకీ మసాలా, షీట్స్ ప్రిపరేషన్, స్టఫింగ్ ప్రిపరేషన్, లాస్ట్గా అసెంబ్లింగ్, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. మొదటగా చిల్లీ పికిల్ తయారు చేసుకోవటానికి ఒక బౌల్లో ఒక నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మరసం ఎంతైతే వస్తుందో అంతే అమౌంట్లో వాటర్ని అందులో కలుపుకోవాలి. నిమ్మరసం కానీ వెనిగర్నైనా దేన్నైనా కూడా వాడుకోవచ్చు. ఇలా రెండింటిని కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసుకుని దీనిలో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకుని 30 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా నానబెట్టుకుంటే మనకి చిల్లీ పికిల్ రెడీ అయిపోయినట్లే. ఇక రెండవ స్టెప్ ఫ్రాంకీ మసాలా. దీనికోసమే ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకుని వీటన్నింటినీ కలుపుకుంటే మనకి ఫ్రాంకీ మసాలా రెడీ అయిపోయినట్లే. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఫ్రాంకీ షీట్స్ తయారు చేసుకోవటానికై 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. వీటిలో కొద్దిగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకుని ఆయిల్ని ఈ పిండికి అంతటికీ కూడా చక్కగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను పోస్తూ పిండిని చపాతీ పిండిలాగా మెత్తగా తడుపుకోవాలి. ఒకేసారి నీళ్లను పోయకుండా కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ పిండిని చక్కగా తడుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా తడుపుకుంటామో షీట్స్ అనేవి అంత చక్కగా వస్తాయి. ఇలా పిండినంతటిని కూడా చక్కగా తడుపుకున్న తర్వాత 5-6 నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన చేసుకున్న ఈ పిండి పైన తడి నాప్కిన్ని వేసి 15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. స్టఫింగ్ తయారు చేసుకోవటానికై ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన ఆయిల్లో కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని ఒకదాన్ని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని కలుపుకొని కొద్దిసేపు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత ముందుగానే ఉడికించి తురిమి పెట్టుకున్న బంగాళాదుంపని ఇందులో వేసుకోవాలి. దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రాంకీ మసాలాని 2 టేబుల్ స్పూన్ల దాకా ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఈ ఫ్రాంకీ మసాలా బయట స్టోర్స్లో రెడీమేడ్గా కూడా అవైలబుల్గా ఉంటుంది, కానీ ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. ఈ ఫ్రాంకీ మసాలాని ఈ ఆలు మిక్స్చర్కి బాగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి ఒకసారి మిశ్రమాన్నంతా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకొని స్టవ్ ఆపేసి దింపి చల్లార్చుకోవాలి. ఇలా ఉడికించిన బంగాళాదుంపని మసాలాలతో పాటు ఫ్రై చేసుకోవటం వల్ల రుచి అనేది చాలా బాగా ఉంటుంది. ఫ్రాంకీ షీట్స్కి మనం తడిపి పెట్టుకున్న పిండి చక్కగా నానిపోయింది. దీన్ని ఒకసారి చక్కగా మర్దన చేసుకోవాలి. ఫ్రాంకీ షీట్ని తయారు చేసుకోవటానికై పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దని తీసుకుని చేతులతో చక్కగా రౌండ్ చేసుకోండి. దీన్ని స్ప్రెడ్ చేసుకోవటానికై ఓ బండపైన కానీ లేదా చపాతీలు చేసుకునే చెక్కపైన కానీ కొద్దిగా పిండిని చల్లుకుంటూ చపాతీలా రోల్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా 2 వైపులా తిప్పుతూ చపాతీలా రోల్ చేసుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో ఇంకొంత పొడిపిండిని చల్లుకుంటూ నీట్గా రోల్ చేసుకోండి. మరీ పల్చగా ఈ షీట్స్ని చేసుకుంటే కాల్చుకున్నప్పుడు గట్టిపడిపోతాయి. అదే మందంగా చేసుకుంటే రోల్ చేసుకోవటానికి అస్సలు కుదరదు. మీడియం సైజులో చూపిస్తున్న విధంగా రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలాగే మిగిలిన పిండిని కూడా షీట్స్లా తయారు చేసుకుని పక్కనుంచుకోవాలి.
స్టఫింగ్ చల్లారిన తరువాత చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా స్టఫింగ్ని చేతిలోకి తీసుకుని చూపించిన విధంగా షేప్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ షీట్ సైజును బట్టి ఈ రోల్ని పెద్దవిగా లేక చిన్నదిగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ అంతా కూడా ఇలాగే రోల్స్లా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ని పెట్టి బాగా వేడి చేయాలి. బాగా వేడెక్కిన ప్యాన్పై ముందుగా రెడీ చేసుకున్న ఫ్రాంకీ షీట్ని పెట్టుకుని రెండు వైపులా తిప్పుతూ కొద్దిసేపు రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాల్చుకోకూడదు. దీన్ని రెండోసారి కూడా మనం కాల్చుకుంటాము. ఇలా చిన్న చిన్న బబుల్స్లా వచ్చిన తర్వాత దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలాగే అన్ని షీట్స్ని కూడా సెమీ రోస్ట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ బటర్ని కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే మొత్తంగా ఆయిల్తో లేదా మొత్తంగా బటర్తో అయినా చేసుకోవచ్చు. ఇలా బటర్ అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత ముందుగా కొద్దిగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రాంకీ షీట్స్ని ఒక్కొక్కటిగా వేసుకుని రెండు వైపులా తిప్పుతూ చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా రోస్ట్ అయిన ఈ ఫ్రాంకీ షీట్స్ని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అన్ని షీట్స్ని కూడా ఇలాగే కొద్దిగా బటర్ని కొద్దిగా ఆయిల్ని వేసుకుంటూ రోస్ట్ చేసుకొని పక్కనుంచుకోండి. ప్యాన్ పై 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ప్యాన్ అంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ రోల్స్ని అన్నింటినీ కూడా దీనిపైన పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుతూ కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవటం వల్ల పై లేయర్ అంతా క్రిస్పీగా మారి ఇవి మరింత టేస్టీగా అవుతాయి. ఇలా రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని జాగ్రత్తగా తీసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ రోల్స్ని అటు ఇటు తిప్పుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న ఈ రోల్స్ని స్టఫ్ చేసుకోవటం వల్ల ఫ్రాంకీ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక మనం ఫ్రాంకీని అసెంబుల్ చేసుకుందాము. అందుకోసమై ఒక ఫ్రాంకీ షీట్ని ప్లేట్లో పెట్టుకోవాలి. దీనికి ఒక ఎడ్జ్ నుంచి కొద్దిగా గ్రీన్ చట్నీని స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ రోల్ని పెట్టుకోవాలి. పైనుంచి కొద్దిగా టొమాటో కెచప్ని వేసుకోవాలి. ఈ కెచప్ స్థానంలో మీకు నచ్చిన వేరేదైనా చట్నీని కూడా వేసుకోవచ్చు. పైనుంచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నింటినీ కూడా ముందుగానే కట్ చేసి రెడీగా పెట్టుకోండి. మీకు నచ్చితే క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని పైనుంచి చల్లుకోవాలి. అలాగే ముందుగా రెడీ చేసుకున్న చిల్లీ పికిల్ని ఆ వాటర్తో సహా కొద్దిగా వేసుకోవాలి. నిమ్మరసంలో నానటం వల్ల ఈ పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఫ్రాంకీకి మంచి టేస్ట్ను తెచ్చిపెడతాయి. పైనుంచి కొద్దిగా ఫ్రాంకీ మసాలాను కూడా చల్లుకోవాలి. అలాగే కొద్దిగా చీజ్ని తురుముకొని పైనుంచి వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే ఈ స్టెప్ని స్కిప్ చేయవచ్చు. ఇలా అన్ని టాపింగ్స్ని కూడా వేసిన తరువాత చేతితో గట్టిగా దగ్గరికి అదిమి పట్టుకుని చూపించిన విధంగా టైట్గా రోల్ చేసుకోవాలి. ఇలా టైట్గా రోల్ చేయటం వల్ల స్టఫింగ్ ఏది కూడా బయటికి రాకుండా చక్కగా ఉంటుంది. ఇలా రోల్ చేసుకున్న ఈ ఫ్రాంకీని చక్కగా మధ్యలోకి కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి, వెజ్ ఫ్రాంకీ రెడీ అయిపోయింది. స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకున్నారంటే ఈ వెజ్ ఫ్రాంకీ మన ఇంట్లోనే ఎంతో సులభంగా రెడీ అయిపోతుంది. మీకు నచ్చినట్లయితే కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం, లైక్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.